తో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొత్త లింగాలకు చెందిన బండి శ్రీను అనే వ్యక్తి డయాబెటీస్తో బాధపడుతూ 3 టౌన్ ప్రాంతాల్లోని అనుమతి లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న వైద్యుని సంప్రదించారు. ఆ వైద్యుని సలహా మేరకు రెగ్యులర్ వాడే మెడిసిన్లను నిలిపివేయడంతో కొద్ది రోజుల క్రితం మృత్యువాత పడ్డారు. ఇక దీంతో ఈ జరిగిన అంశంపై కుటుంబీకులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతల సహకారంతో వైద్యుని నిలదీయక పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో జిల్లా వైద్యాధికారిని కళావతీబాయిని సంప్రదించారు. ఇక రంగంలోకి దిగిన డిఎం అండ్ హెచ్ఓ కళావతీబాయి విచారణ జరిపి క్లినిక్స్ ను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నడుస్తూ ప్రాణాంతకంగా మారిన ఆక్యుపెంచర్ వైద్యశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యూ డెమోక్రసీ నాయకులు కోలా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ కాల్వట్లో యూనియన్ పెట్రోల్ బంక్ పక్కన అక్యూపంక్చర్ పేరుతోనే ఒక ప్రైవేటు వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడి నిర్వాహకం వలన ఈ ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామానికి చెందినటువంటి మట్టి శ్రీను అనేటువంటి వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది. ఇలా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి ప్రైవేటు వైద్యం ఇలా ప్రజలందరినీ కూడా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితులలో ఒక పక్క వైద్య రంగం ఇలా అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో ఇంకా అక్యుపంక్చర్ పేరుతోని బోధ వైద్యం పేరుతోని ప్రజల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీలు దళారీదారులు ఇక్కడ నరేష్ కుమార్ అనేటువంటి ఒక వైద్యుడు చెన్నై నుండి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కనిపెట్టడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ఈ హాస్పిటల్ పైన రైడ్ చేసి మేము వైద్యాధికారులు ఇక్కడికి పిలవడం అనేది జరిగింది. ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం నువ్వే అంటే ఆయన నేను కాదు అని చెప్తుండు. ఎక్కడ ఆయన రోజువారీ మందుల్ని మీరు ఏ మందులు వాడొద్దు, నేను చెప్పిందే వినాలి, నేను చేసిన ఏ మందులే వాడాలి అని చెప్పి ఆయన హాస్పిటల్ పోతున్నా కానీ నువ్వు ఎక్కడికి పోవద్దు అని చెప్పి చివరికి ఆయన మరణానికి కారణమైనటువంటి ఈ అక్యుపంక్చర్ డాక్టర్ని వెంటనే శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి భూత వైద్యులు ఇలాంటి అక్యుపంక్చర్ ఇలా క్లినిక్లు జిల్లాలో అక్కడక్కడ ఇలా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తమిళనాడు రాష్ట్రాల్లో విజృంభించి విపరీతమైనటువంటి దోపిడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ కాల్వట్లో